ఈరోజు ప్రైమ్ వీడియోలో 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే సినిమా చూసా. 1.5 అవర్ రన్ టైమ్‌తో ఉన్న ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి సినిమాకి రివ్యూ ఇస్తాం. అండ్ అలానే ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ ఇస్తే అడిగేస్తున్నా. కొట్టేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన ఒక కుర్రోడు కొన్ని రీజన్స్ వల్ల అక్కడే ఇరుక్కుపోతాడు. మరి ఆ కుర్రోడు తన గర్ల్ ఫ్రెండ్ ఇంటి నుండి బయట పడ్డాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. పాజిటివ్స్ చెప్పాలంటే ఐడియా బాగుంది. అంటే నిజానికి ఇది ఒక కాంప్లికేటెడ్ ఐడియానే. ఎందుకంటే వినడానికి ఐడియా బానే ఉన్నా కూడా ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేయాలి అంటే చాలా కష్టం. బట్ ఈ ఐడియాని చూస్ చేసుకొని రిస్క్ చేసినందుకు ఆ డేరింగ్‌ని అప్రిషియేట్ చేయొచ్చు. ఇంకా అక్కడక్కడ కొంచెం కామెడీ పర్లేదు. అది మెయిన్ లీడ్ యాక్టర్ అంకిత్ వల్ల మాత్రమే. ఇక టెక్నికల్ వర్క్ ఏమో ఓకే ఉంది. నెగెటివ్స్‌లోకి వెళ్ళే ముందు మనం ఫేస్ వీడియోస్‌తో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఇవ్వడానికి ఒక సెకండ్ ఛానెల్ స్టార్ట్ చేసాం. కామెంట్స్‌లో లింక్ ఇస్తా. ఒకసారి ఆ ఛానెల్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న వీడియోస్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెగెటివ్స్ చెప్పాలి అంటే ముందుగా స్టోరీ సరిపోదు భయ్యా. ఐడియా వరకు ఓకే, డన్. కానీ ఈ ప్రాసెస్‌లో ఒక క్యారెక్టర్ చాలా సీరియస్ కాన్ఫ్లిక్ట్స్‌ని ఫేస్ చేయాలి. అప్పుడే మనకి ఆ క్యారెక్టర్ స్ట్రగుల్ ఎంగేజింగ్‌గా అనిపించిద్ది. కొన్ని కామెడీ టోన్‌లో స్టోరీని చెప్తామనుకున్నా కూడా ఒక ఫన్‌తో కూడి టెన్షన్ అయితే ఖచ్చితంగా బిల్డ్ అవ్వాలి. హీరో తప్పించుకోవాలి. కానీ ఎప్పుడు తప్పించుకుంటాడో మనం గెస్ చేయని ప్లేసెస్‌లో తప్పించుకోవాలి. హీరోకి ఎదురు దెబ్బలు తగలాలి. కానీ మనం ఎక్స్‌పెక్ట్ చేయని టైంలో తగలాలి. అప్పుడే ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ అవుద్ది. సో, సినిమాలో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఎంగేజ్ అవ్వడానికి సినిమాలో ఎటువంటి ఎలిమెంట్స్ లేవు. ఉన్నాయి, కానీ ప్రాపర్‌గా లేవు. రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 32 మినిట్స్ ఉంటది. అండ్ ఆ 1 అవర్ 32 మినిట్స్‌ని కూడా ఇంట్రెస్టింగ్‌గా ప్రెజెంట్ చేయలేదు. చాలా బోరింగ్‌గా, చాలా ఫ్లాట్‌గా సాగిపోతూ ఉంటదనమాట. అసలు ఒక పాయింట్‌లో చాలా విసుగొచ్చింది. చాలా రిపిటీటివ్‌గా షాట్స్ ఉంటాయి. జరుగుతున్నదే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నట్టు ఉంటది కానీ ఫ్రెష్‌గా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే కలగలేదు. హీరోకి ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ ఎదురవుతూ వాటిని తప్పించుకుంటూ ఉంటే మనకి భలే కిక్ అనిపిస్తది. కానీ మనం ఆల్రెడీ ప్రెడిక్ట్ చేస్తున్నట్టే జరుగుతూ ఉంటది. సో, అసలు ఎంగేజింగ్‌గా అనిపించలేదు. ఇక లవ్ స్టోరీ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటది. అండ్ హీరో క్యారెక్టర్ కూడా మనకి ప్రాపర్‌గా కనెక్ట్ అవ్వదు. తను అసలు లవ్ చేసే రీజనే కన్విన్సింగ్‌గా అనిపించదు. ఇంకా అసలు ఆ క్యారెక్టర్ మీదే మనకి జాలి కానీ, బాధ కానీ ఏమీ అనిపించదు. చాలా లైట్ అనిపిస్తది. ఇక క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ పెట్టి క్లైమాక్స్‌లో ఒక ఎమోషనల్ ఎపిసోడ్‌ని ప్లాన్ చేసుకున్నారు. అండ్ 2 ఫెయిల్ అయ్యాయి. అసలు ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండవు. ఏదోటి ఇంకా సంహవ్ సినిమాని అవగొట్టాలనేటట్టు అవగొడతారనమాట. డైరెక్టర్ ఎక్కడా కూడా తన ఇంటెలిజెన్స్‌ని చూపించడానికి ట్రై చేయలేదు. సో, ఫైనల్‌గా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో సినిమా గురించి చెప్పాలి అంటే ఏం లేదు సినిమాలో. మరి టార్చర్ లాగా ఏముండదు. అలా అని సినిమాలో కూడా విషయం అయితే ఏముండదు. ఇట్స్ ఎ బిలో యావరేజ్ ఫిల్మ్. రన్ టైమ్ 1 అవర్ 32 మినిట్స్ అయినా కూడా బోర్ కొట్టేసింది భయ్యా.